హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోర్టులో ఉద్యోగాలకు సంబంధించి మనకి లేటెస్ట్గా అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 10th బేస్ పైన అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వలేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్, మార్క్స్ ఎన్ని, ఎగ్జామ్ ఎప్పుడు అనే పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే మాత్రమే మీకైతే అర్థం అవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 18th April 2024 11 PM వరకు అయితే లాస్ట్ డేట్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 5 డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి బుక్ బైండర్కి సంబంధించి, సెకండ్ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, థర్డ్ చూసుకుంటే మనకి స్వీపర్ సఫాయి కర్మచారి, ఫోర్త్ చౌకీదార్, ఫిఫ్త్ చూసుకుంటే మనకి డ్రైవర్ స్టాఫ్ కార్ డ్రైవర్ గ్రేడ్ 2. దీనికి సంబంధించి అయితే మనకైతే ఈ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 40 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 5 పోస్టులకు సంబంధించి 40 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ దాంట్లో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి బుక్ బైండర్కి సంబంధించి చూసుకుంటే దానికి సంబంధించిన పోస్ట్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బుక్ బైండర్ ఇది వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులో అయితే అవైలబుల్ ఉంది ఈ వేకెన్సీ. ఇందులో వేకెన్సీ వచ్చేసి ఒకటే వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఒకటే వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. బుక్ బైండింగ్ సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే దీనికి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనికి 25,500 to 81,100 ఈ మధ్యలో అయితే మీకైతే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 to 27 లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years అయితే ఇవ్వడం జరిగింది. అంటే 32 years లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 30 years లోపల ఉన్న వాళ్ళు దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. ఈ పోస్ట్కి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది సేమ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులో అవైలబుల్లో ఉంది. 2 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 12th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 12th పాస్ అయిన వాళ్ళైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెకండ్ పాయింట్ చూసుకుంటే డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఐటీ లేదా కంప్యూటర్ ఫీల్డ్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ఓ లెవెల్ సర్టిఫికేట్. వీళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫీల్డ్లో చేసిన వాళ్ళకి, ఓ లెవెల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి. లేకపోయినా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. థర్డ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నాలెడ్జ్ ఆఫ్ డేటా ఎంట్రీ లేదా కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి మనకి కంపల్సరీ నాలెడ్జ్ ఉండాలి. అండ్ మినిమం 1 year అయితే ఎక్స్పీరియన్స్ డేటా ఎంట్రీలో అయితే కంపల్సరీ ఉండాలి. ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లికేషన్ చేసుకోనికి ఉంటుంది. 12th plus 1 year డేటా ఎంట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించి పే స్కేల్ 25,500 to 81,100 ఈ మధ్యలో అయితే మనకైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ 18 to 27 years లోపల ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి 5 years అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 years వచ్చేసి ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 32 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 30 years లోపల ఉన్న వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్వీపర్ సఫాయి కర్మచారి ఈ పోస్టులకు సంబంధించి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులో అవైలబుల్ ఉంది. దీంట్లో 4 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 4 వేకెన్సీస్ చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి మాత్రం 4 ఇవ్వడం జరిగింది. ఓబీసీలో 3 ఇవ్వడం జరిగింది. ఎస్సీలో 2 ఇవ్వడం జరిగింది. ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్లో 2 వేకెన్సీస్. టోటల్గా వచ్చేసి మనకి 12 వేకెన్సీస్ అయితే ఇందులో అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. దీంట్లో 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే మనకి 21,700 to 69,100 ఈ మధ్యలో అయితే మీకైతే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. 18 to 27 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా, 5 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళు 30 years లోపల ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 years లోపల ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే దీనికి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ చౌకీదార్. దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులో అయితే అవైలబుల్ ఉంది.
వేకెన్సీస్ చూసుకుంటే టోటల్ 13 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 4, ఓబీసీకి సంబంధించి 3, ఎస్సీకి సంబంధించి 2, ఎస్టీకి సంబంధించి 1, ఈడబ్ల్యూకి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 10th పాస్ అయిన క్యాండిడేట్స్ దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 21,700 to 69,100 ఈ మధ్యలో అయితే సాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 to 32 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 to 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డ్రైవర్, స్టాఫ్ కార్ డ్రైవర్ గ్రేడ్ 2 దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులో అవైలబుల్లో ఉంది. టోటల్ వేకెన్సీస్ అయితే 12 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ 1, ఎస్టీ 1, ఎస్సీ 2, ఓబీసీ 3, అన్రిజర్వ్డ్ కేటగిరీ 5 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 10th పాస్ అయి ఉండాలి అండ్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 25,500 to 81,100 ఈ మధ్యలో అయితే మీకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ 32 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. హౌ టు అప్లై చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ వచ్చేసి ఇది dssbonline.nic.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ స్కీమ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఈ పోస్ట్ వాళ్ళకి సంబంధించి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉండడం జరుగుతుంది. డ్రైవింగ్ లేదా స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, ఆర్థమెటిక్స్ దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 50% వచ్చేసి మనకి జనరల్ కేటగిరీకి సంబంధించి 50% మార్క్స్ అయితే రావాలి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ కేటగిరీకి సంబంధించి మనకి 45% మార్క్స్ వస్తే వీళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా 120 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది జనరల్ క్యాండిడేట్స్కి. 160 మినిట్స్ వచ్చేసి మనకి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 160 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాంగ్వేజ్ వచ్చేసి మనకి బై లాంగ్వేజ్లో అయితే ఇది వచ్చేసి మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డిడక్షన్ ఆఫ్ 0.25 మార్క్స్ విల్ బి మేడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒక ఆన్సర్కి వచ్చేసి 0.25 మార్క్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. అంటే 4 రాంగ్ ఆన్సర్స్ ఇస్తే మీరు ఒక మార్క్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. అండ్ డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ చూసుకుంటే మనకి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ది డ్రైవింగ్ టెస్ట్ షాల్ బి కండక్టెడ్ ఇన్ రియల్ ట్రాఫిక్ కండిషన్లో అయితే మనకైతే టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 15 మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మనకి వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని అండ్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని అయితే ఫైనల్ సెలెక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. సెకండ్ బుక్ బైండర్ దీనికి సంబంధించి కూడా సేమ్ 100 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ 50% జనరల్ కేటగిరీకి సంబంధించి అయితే మినిమం అయితే వచ్చి ఉండాలి. 45% మార్క్స్ వచ్చేసి రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే వచ్చి ఉండాలి. సేమ్ టైం సేమ్ ఉంటుంది అన్నిట్లకి, అన్ని పోస్టులకు వచ్చేసి మీకు అయితే సేమ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ అయితే చెప్పడం జరిగింది. 5 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 3 years, అన్రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే డిజేబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 10 years, అండ్ ఎస్సీ ఎస్టీలో ఎవరైతే డిజేబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకైతే 15 years, ఓబీసీలో డిజేబుల్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి 13 years అయితే మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 18th April 2024 మాత్రమే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి డిఎస్ఎస్బి నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఢిల్లీ సబార్డినేటెడ్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ త్రూ అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.